ఇది విన్నారా? వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్లు సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ 916 బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై ఫ్లాట్ 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్ లో 916 బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై ఫ్లాట్ 25% ఆఫ్. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. పాత బంగారం మార్పిడిపై 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జ్. సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు, లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఖరితో ఆంధ్రప్రదేశ్ దివాలా దశకి చేరుకుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి రాష్ట్ర ఖజానాను సొంత జేబులో వేసుకుని పబ్బం గడుపుకున్నారని ధ్వజమెత్తారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పెంచి అందజేస్తున్నామని చెప్పారు. ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు అందజేస్తున్నట్లు తెలిపారు. కనిగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్గర నరసింహారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. కనిగిరిలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పలు అంశాల గురించి వివరించారు. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కొత్తూరులో ఏడాది సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముగ్గు ఉగ్గర నరసింహారెడ్డితో కలిసి పర్యటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కనిగిరి పట్టణ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులు రెడ్డి, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్, డిఈ ఉమాకాంత్, ఏఈ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 33/11 kV సబ్స్టేషన్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విగ్రహావిష్కరణ చేసుకుని గ్రామంలో తిరిగేసి అక్కడి నుంచి కనిగిరి వచ్చామన్నమాట. ఇక్కడ ప్రభుత్వం డ్రోన్స్, రైతులకు డ్రోన్లు ఇవ్వాలి, ఆధునీకరణతో వ్యవసాయం చేయాలి, మంచి వ్యవసాయ పద్ధతులు మార్చుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ 3 డ్రోన్లు రైతులకు ఇవ్వడం జరిగింది. గ్రూపులకి ఒక్కో డ్రోన్కి 10 లక్షలు ఖర్చు అయితే అందులో 8 లక్షల రూపాయలు ప్రభుత్వమే సబ్సిడీ రాయితీ వస్తుంది అనమాట. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంది. తొలగిలో కార్యక్రమం భాగంగా ఇవాళ ఈ కాలనీలో తిరగడం జరిగింది. ఒక 10 కొత్తూరులో తిరగడం జరిగింది. వాటిలో దాదాపు ప్రతి ఇంటికి తిరిగాము. అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్స్, పిల్లలు చదువుకోవడానికి డబ్బులు, తల్లికి వందనం ద్వారా, అట్లానే రేపు రాబోయే రోజుల్లో ఆగస్టు 15 నుంచి మనం ఆర్టీసీలో ప్రయాణం, ఉచిత ప్రయాణం, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చిందో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇందాక ముఖ్యమంత్రి సహాయ నిధి గురించి చెప్పారు. దాదాపు 400 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టింది. 1 సంవత్సరంలో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చు పెట్టడమే కాకుండా మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరికైనా ఇబ్బంది వచ్చి ఆరోగ్యశ్రీలో కవర్ కానీ ఇంకేదైనా మరీ ఇబ్బందిగా ఉండే పెద్ద పెద్ద జబ్బులకు కూడా 10 లక్షల రూపాయలు సాయం చేయడం జరిగిందనమాట. దాదాపు 400 ఖర్చు పెట్టడం అంటే నాకు తెలిసి ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. 1 సంవత్సరం 400 కోట్లు ప్రజలకు ఇవ్వటం అంటే ఈ ప్రభుత్వం అన్ని విధాల ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో చెప్పినవి, ప్రజలకి నిత్యం అవసరమైనవి చెప్పని అన్నీ కూడా ప్రజలకు అవసరమైనట్టు కూడా చేస్తూ ఉంది. ఇందాక అడుగుతున్నారు బార్బర్ షాపులకి అప్పుడు 200 యూనిట్లు ఇస్తా ఉన్నాం, అది కూడా తప్పకుండా ఇస్తాం. వేవర్స్కి అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది. పవర్ లూమ్స్కి, రెగ్యులర్ మామూలు వేవర్స్కి కొంతమందికి 500 యూనిట్లు, కొంతమంది 200 యూనిట్లు ఇచ్చాం. రాబోయే రోజుల్లో బార్బర్స్కి కూడా తప్పకుండా ఇస్తాము. అది కాకుండా రొయ్యల రైతులకు సంబంధించి కానీ ఇంకా చాలా ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాము. ఇంకా కొంతమంది అడుగుతున్నారు వ్యవసాయ కనెక్షన్స్ కావాలని, వాళ్ళందరూ కూడా వ్యవసాయ కనెక్షన్లు ఇస్తాము. ఎక్కడ కూడా ప్రతి సంవత్సరం కూడా 6 నుంచి 8% కరెంటు వాడకం పెరుగుతుంది. దానికి అనుగుణంగానే కొత్త సబ్స్టేషన్లు కట్టడం, కొత్త లైన్స్ వేయటం, అగ్రికల్చర్ కనెక్షన్స్ కొత్త వేయటం, ఆర్డీఎస్ఎస్ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం చేస్తున్నాము. ప్రజలందరూ కూడా గ్రామంలో ఉండే వాళ్ళకి 24 గంటల కరెంట్ రావాలి, రైతులకి 9 గంటల కరెంట్ రావాలనే దానికోసం అది బైఫర్కేషన్, ఫెడరల్ బైఫర్కేషన్ చేస్తున్నాం. అదేవిధంగా కుసుము, ఎక్కడ సబ్స్టేషను, ఎక్కడ 11 kV లైన్ ఉంటే అక్కడ ఒక 4-5 నెలల్లోనే మొదలు పెడతాం. మొత్తం టెండర్లు అయిపోయినాయి. సోలార్ పెడతాం. ఎక్కడ సబ్స్టేషన్ ఉంటే అక్కడ సోలార్ ప్లాంట్లు పెట్టి పగలపూట ఎండ నుంచి, లైట్ నుంచి వచ్చే కరెంట్ దాన్ని తీసుకొని సోలార్ ద్వారా ఎండల నుంచి తయారు చేసి పవర్ని మన సబ్స్టేషన్కి ఇస్తాం. దాని ద్వారా వ్యవసాయ కనెక్షన్లకు ఇస్తాం అనమాట. వ్యవసాయ సబ్స్టేషన్కి, ఎందుకంటే పవర్ లాసెస్ తగ్గించడం కోసం. ఇందాక అందుకే నేను చెప్పాను, ఇళ్ల మీద కూడా పగలపూట వేడికి, లైట్కి వచ్చే దాని నుంచి కరెంటు తీసుకొని ఇళ్ళకి వాడుకోమని చెప్పాము. మీ కరెంటు బిల్లులు తగ్గుతాయి. ప్రభుత్వానికి కూడా సబ్సిడీ ఇస్తుంది, అన్ని విధాలా ప్రోత్సహిస్తుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం 1 కోటి కనెక్షన్లు ఇస్తే ఒక ఆంధ్ర రాష్ట్రానికి 20 లక్షల కనెక్షన్లు ఇచ్చింది.
ప్రజలందరూ ఓటుని వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. రోడ్లు వేస్తున్నాం, రైల్వే స్టేషన్స్ కడుతున్నారు, ఆర్ఓ బ్రిడ్జ్లు కడుతున్నాం, అన్ని రకాల డెవలప్మెంట్ తోటి ఉన్నాం. ఏ ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగం, ఆ ప్రభుత్వం ఒక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మాత్రమే అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం.